హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చీస్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ సరిపడా అల్లం కూడా వేసుకొని అల్లం పచ్చివాసన వెళ్ళేదాకా మంచిగా కలుపుకోవాలి. 2 to 3 minutes గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ముందుగానే పసుపు ఉప్పు తోటి కడిగిన 500 grams మటన్ తీసుకున్నాను. సో అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో మటన్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. సో వన్స్ మటన్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకొని సో ఆ మిక్చర్ మొత్తం మటన్కి పట్టేలాగా సరిగ్గా కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకున్న తర్వాత సో ఫ్లేమ్ అనేది నేను మీడియం టు హై ఫ్లేమ్ అలా పెట్టుకున్నాను. సో మీరు కూడా మటన్ అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి. సో మటన్ కుక్ అవుతున్న లోపే బగారా కూడా రెడీ అవుతుంది. సో ఇందులో గ్రేవీకి కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సో కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సో మటన్ ఉడికే వరకు బాయిల్ చేసుకుంటాం. ముక్కని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది. సో దీనికి సరిపడా కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కారం ఉప్పు ముందు యాడ్ చేసుకుంటే మనకి ముక్క అనేది ఉడకదనమాట. సో మటన్ కుక్ అయ్యాకనే కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకొని ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మటన్ కర్రీ రెడీ. అండ్ మటన్ కర్రీతో పాటు నేను బగారా రైస్ చేశాను. ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. And please follow, subscribe and like my channel.